దేవునికి అత్యంత ప్రియమైనది. ఎవరు కృతజ్ఞతాస్తుతి తెలియచేయగలరయ్య అంటే, ఇది దేవుని వలన నేను పొందాను అన్న ప్రత్యక్షత కలిగిన వాడే ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతి చెప్పగలడు. నా శక్తితో పొందుకున్న, నా తెలివితేటలతో పొందుకున్న, నా జ్ఞానంతో పొందుకున్న, నా చదువుతో పొందుకున్న, నా విద్యతో పొందుకున్న అని తన మీద ఆధారపడేవాడు దేవుని హృదయమారా స్తుతించలేడు. హృదయపు లోతుల్లో నుండి, గుండె లోతుల్లో నుండి స్తుతినాదం ఎవరు చేయగలరయ్య అంటే, ఇది నా దేవుని వలన కలిగింది. కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు. నా పెదవులతో చెప్పటం కాదు, నా హృదయం కూడా ఇదే మాట్లాడుతుంది అని, ఇది దేవుని వలన జరిగిన కార్యం అన్న ప్రత్యక్షత ఎవరిలో ఉంటుందో వారు పదే పదే కూర్చున్నా, లేచినా, పండుకున్నా, త్రోవను వెళ్తున్నా, ఏ పని చేస్తున్నా కృతజ్ఞతలేసయ్యా, స్తుతి యేసయ్యా, వందనాలేసయ్యా, నువ్వు చేసిన మేలుకై స్తోత్రమేసయ్యా, ప్రతి క్షణం ప్రభువును స్తుతిస్తూ కొనసాగిస్తూ ఉంటారు. ఇలా ప్రభువుని స్తుతిస్తూ కొనసాగించే వారిలో అగ్రజుడు భక్తుడైన దావీదు గారు. పదే పదే దేవుని స్తుతిస్తూ దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు. అందుకనే దేవుని మనసు బహుగా గెలుచుకున్న వారిలో దావీదు ఒకడు అనేకంటే కూడా దావీదు ప్రథముడు అని అనొచ్చు. దేవునికి ఏది ఇష్టమో అది దావీదుకు బాగా తెలుసు. అందుకనే దావీదును గురించి దేవుడు అంటాడు, దావీదు నా హృదయానుసారుడు అనండి. అంటే నా హృదయం ఏది ఇష్టపడుతుందో దావీదు పసిగట్టాడు. దేవుని హృదయం ఏది ఇష్టపడిద్ది? కృతజ్ఞతాస్తుతి. కీర్తనలో ఒక స్థలంలో ఉంటుంది, ఎద్దు కంటేను, కొమ్ములు డెక్కలు కలిగిన కోడి కంటేను కృతజ్ఞతాస్తుతి యెహోవాకు ప్రీతికరమైనది అనండి. యెహోవాకు అది ప్రీతికరమైనది. దేవుని మనసును ఇట్టే గెలుచుకునేది కృతజ్ఞతాస్తుతి. ఓ మాట, 20 సంవత్సరాలు ఒక తండ్రి నిన్ను పెంచాడు కదా, ఒక 25 సంవత్సరాలు ఆ అమ్మ నాన్న నిన్ను పెంచారు కదా, వాళ్ళు నిన్ను చదివించడానికి ఎండకు ఎండారో, వానకు తడిచారో, మంచుకు నానారో, ఎక్కడ ఎన్ని అవమానాలు పొందారో, మొత్తానికి నీకు ఒక మంచి భవిష్యత్తునిచ్చారు. ఓ మంచి ఉద్యోగస్తుడు అయ్యావు, ఓ మంచి కుటుంబీకుడు అయ్యావు. కుటుంబీకుడు అయిన తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా నన్ను ఎంత చక్కగా పెంచావు తల్లి, నీ క్రమశిక్షణ బట్టి నీకు వందనాలు. నాన్న, లోకంలో చాలామంది నాన్నలు త్రాగుతూ, తిరుగుతూ, తందనాలాడుతూ, అక్రమ సంబంధాలు బ్రతుకుతూ కుటుంబాలు విచ్ఛిన్నం చేసుకుంటే నువ్వెంత చక్కగా కుటుంబాన్ని కట్టావో కదా నాన్న, మాకెంత మంచి భవిష్యత్తునిచ్చావో కదా నాన్న. నాన్న, నీ ప్రేమకై వందనాలు, నన్ను పెంచిన విధానం కొరకై వందనాలు, నాకు ఈ భవిష్యత్తు ఇచ్చినందుకై వందనాలు, కుటుంబాన్ని ఎంత గుట్టుగా కట్టినందుకై నాన్న నీకు వందనాలు అని నాన్నకు వందనాలు చెప్తే, 25 సంవత్సరాలు నిన్ను పెంచి పెద్ద చేసి ఎంత కష్టపడ్డాడో ఆ కష్టం అంతా వందనాలని చెప్పే 4 అక్షరాల్లో ఆ కష్టం అంతా మర్చిపోతాడు. ఒక్కరు కూడా ఆమె చెప్పలే, ఎందుకంటే మనం చెప్పే బ్యాచ్ కాదు గనక, చెప్పే రకం కాదు గనక. అందుకు లేకపోతే వెంటనే ఎస్ అనేవాళ్ళు. అమ్మా ఎంత క్రమంగా పెంచావు. లోకంలో చాలామంది తల్లులు ఉన్నారు, బజారు తల్లులు, తప్పటడుగులు వేసి కుటుంబాలు విచ్ఛిన్నం చేసుకున్నారు. నువ్వెంత చక్కగా కుటుంబాన్ని పెంచావు కదమ్మా, ఎంత క్రమశిక్షణతో మమ్మల్ని నిలవబెట్టావు కదమ్మా, నీ పెంపకానికై కృతజ్ఞతలమ్మా, నీ పెంపకానికై వందనాలమ్మా అని అమ్మతో ఆ మాట అంటే ఆ అమ్మ మైమరిచిపోద్ది. 25 సంవత్సరాలు నేను పెంచిన పెంపకంలో తాను పడిన కష్టమంతా ఆ ఒక్క కృతజ్ఞత పదంతో ఆ తల్లి ఉబ్బి తప్పిపోయిపోద్ది. ఎప్పుడైనా మా అమ్మకి అట్లా థ్యాంక్స్ చెప్పాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎత్తరు.
మన టైప్ ఏంటో తెలుసా? హృదయంలో ఉండాలన్న బయటకు చెప్తేనే ఉన్నట్ట. ఇది మన స్కూలు. ఎప్పుడు ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలి, ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలి. హృదయంలో ప్రేమను ఉంచుకొని ఎక్స్ప్రెస్ చేయకపోతే ఆ ప్రేమకు విలువ లేదు. అందుకని సామెతల్లో ఒక మాట రాసింది, లోపట ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు అనండి. ఈ మాటకున్న అర్థం ఏంటి తమ్ముడు జపాన్? లోపట ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు. ఏంటి ఈ మాటకున్న అర్థం? లోపట ఎంత ప్రేమ పెట్టుకున్నా అది బయటికి చెప్పకపోతే ఆ ప్రేమ వల్ల ఉపయోగం లేదు. దానికంటే నువ్వు తిడతా పోరా, ఇదే రైట్ నీకు అంటాడు. ప్రేమ లోపటుంచుకోవటమే కాదు, నీ లోపట ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ రావాలి. నా వైపు చూడండి. అయ్యా, ఎప్పుడైనా మీ డాడీ దగ్గరికి వెళ్ళి, నాన్న థ్యాంక్ యూ నాన్న, మమ్మల్ని ఎంత చక్కగా పెంచావు కదా, నీ పెంపకానికి ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను నాన్న అని ఎప్పుడైనా నాన్నకు థ్యాంక్స్ చెప్పిన వాళ్ళు ఉంటే చేతులెత్తండి. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా. చప్పట్లు కొట్టండి మా ఊడికి. థ్యాంక్ యూ తమ్ముడా. ఎప్పుడైనా భర్తకు థ్యాంక్స్ చెప్పారా? చూడండి ఆ శబ్దాలు, దరిద్రం. ఎప్పుడైనా భార్యకి థ్యాంక్స్ చెప్పారా? ఎప్పుడైనా? ఎంతమంది పురుషుల్లో ఒకే ఒక పురుష జాతి. తమ్ముడా, అన్నీ నీకే. ఆ కృతజ్ఞత హృదయాన్ని కదిలిస్తుంది, హృదయాన్ని కదిలిస్తుంది. మనుషుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. అన్నిటికంటే విశేషంగా తన ప్రాణాన్ని శిలువ మ్రాను మీద ధరపోసి నరక కోపంలో నుంచి మనల్ని విడిపించి పరలోక రాజ్య వారసులుగా మనల్ని నిలవబెట్టిన యేసయ్య పట్ల మనం కృతజ్ఞత కలిగి బ్రతకాలి. ఎప్పుడు నీ నోరు దేవుడు చేసిన మేళను తలస్తూ కృతజ్ఞతలు చెప్తూ ఉండాలి. వేర్ దెర్ ఈజ్ ప్రైజింగ్ దెర్ ఈజ్ రైజింగ్. కృతజ్ఞత ఎక్కడుంటుందో, స్తుతి సునాదము ఏ ఇంటిలో వినబడుతుందో ఆ ఇంటిని అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఎందుకు ఈరోజు ఈ వర్తమానం చెప్తున్నాను అంటే, ఉదయం ఫస్ట్ సెషన్లో ఒక విషయం చెప్పాను, దాని జోలి నేను వెళ్ళను. ఇప్పుడు డిసెంబర్ మాసంలో అడుగుపెట్టాను. గడిచిన 11 మాసాల్లో మనతో పాటు 2025 సంవత్సరంలో అడుగుపెట్టిన అనేకులు ఈ దినాన్ని చూడలేక కాలగర్భంలో కలిసిపోయారు, మన్నుకు మన్నైపోయారు. భర్తను కోల్పోయి ఏడుస్తున్న భార్యలెందరో, భార్యను కోల్పోయి తలడిల్లుతున్న భర్తలెందరో, తల్లిని కోల్పోయి తండ్రిని కోల్పోయి చిన్న వయసులో అనాథలుగా మిగిలిపోయిన చిన్నపిల్లలెందరో. కానీ ఎందుకో నీ మీద దేవుడు దృష్టి నిలిపాడు. ఎందుకో నీ మీద దేవుడు మనసు పెట్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు గ్రద్ద తన పిల్లలను రెక్కల మీద మోసినట్లు దేవుడు నిన్ను మోయలేదా? కోడి తన పిల్లను రెక్కల చాటున దాచినట్లు దేవుడు తన రెక్కల చాటు నిన్ను దాయలేదా? మరణములో నుండి నీ ప్రాణాన్ని, కన్నీళ్లు విడవకుండా నీ కన్నులను, పాప కోపంలో జారిపోకుండా నీ పాదాలను క్రీస్తు అనే బండ మీద దేవుడు స్థిరపరచలేదా? ఇంత ఉపకారాన్ని నువ్వు పొందుకున్న తర్వాత నీ దగ్గర నుంచి నా దేవుడు ఆశించేది కృతజ్ఞతాస్తుతులు. కృతజ్ఞతాస్తుతి దేవునికి ఎంత ప్రీతికరమైనదంటే, బైబిల్లో రాయబడిన మాట, ఇశ్రాయేలీయులు చేయు స్తోత్రములపై యెహోవా ఆసీనుడై ఉన్నాడు అని రాసింది. అంటే చేతులెత్తి, యేసయ్యా నీకు స్తోత్రం, నా పట్ల నువ్వు చేసిన మేలుకై, నా పట్ల నువ్వు జరిగించిన ఉపకారానికై, నా పిల్లల జీవితాల్లో నువ్వు చేసిన అద్భుతం కొరకై నీకు వందనాలు యేసయ్యా అని నువ్వు చేతులెత్తి దేవుని స్తుతిస్తూ ఉంటే, నీ నాలుక స్తుతి సునాదము చేస్తూ ఉంటే, స్తుతి శబ్దము వినబడే చోటకి దేవుడు దిగివచ్చి ఆ స్తుతులను సింహాసనాలుగా దేవుడు చేసుకుంటాడట. అంటే స్తుతించేవాడి జీవితంలో స్తుతించేవాడు దేవుడు కలిసి బ్రతుకుతారు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తుతించేవాడు దేవుడు ఇద్దరు కలిసి బ్రతుకుతారు. అయితే యూదులు
దేవుని స్తుతించే విధానాలు 7 విధానాలు, 7 పద్ధతుల ద్వారా ఆ కృపగల దేవుణ్ణి, స్తుతులకు యోగ్యుడైన దేవుణ్ణి యూదులు స్తుతిస్తూ ఉంటారు. ఉదయం 2 చెప్పాను. నంబర్ 1 తోదా. తోదా తోదా అంటే ప్రార్థనకు జవాబు రాకమునిపే, తమ్ముళ్ళు, ప్రార్థనకు జవాబు రాకమునిపే జవాబు పొందాను అన్న విశ్వాసంతో దేవుని స్తుతించే విధానాన్ని తోదా అంటారు. అనండి మరోసారి. తోదా, ఫెయిత్ ఫిల్డ్ ప్రైజ్. ఫెయిత్ ఫిల్డ్ ప్రైజ్, విశ్వాసముతో నిండిన స్తుతి అనండి. అంటే ప్రార్థన చేసావు, ఇంకా కార్యం జరగకపోయినా నువ్వు జరిగించినందుకు స్తోత్రం, నా ప్రార్థనకు జవాబిచ్చినందుకు స్తోత్రం, నేను అడిగిన దాన్ని నువ్వు ఇచ్చినందుకు స్తోత్రం అని అలా స్తుతించే విధానాన్ని తోదా అంటారు. మనం ఏ విషయంలోనైనా ప్రార్థన చేసి, దేవా నా కొడుకు చక్కటి ఉద్యోగం ఇవ్వయ్యా, వాడికి 32 సంవత్సరాల వయసు వచ్చింది, ఇంకా ఉద్యోగం రాలేదయ్యా, ఇవ్వయ్యా ఇవ్వయ్యా, ఏడుస్తూ 1 గంట సేపు ప్రార్థన చేశావు. అది ప్రార్థన. ముగింపులో ఏమన్నాలో తెలుసా? నా ప్రార్థన నువ్వు వినినందుకై స్తోత్రం, నేను అడిగిన దానికంటే శ్రేష్టమైన ఉద్యోగాన్ని నా బిడ్డకి ఇచ్చినందుకై స్తోత్రం, శ్రేష్టమైన జీవిత భాగస్వామిని నా బిడ్డకు నువ్వు ఇచ్చినందుకై స్తోత్రం, నా కుమార్తె ఆరోగ్యాన్ని నువ్వు కుదుటపరిచినందుకై స్తోత్రం, నా ఇంటిలో ఉన్న సంకటాలన్నీ నువ్వు సరిచేసినందుకై స్తోత్రం అని జవాబు రాక మునుపే జవాబు పొందుకున్నట్లుగా స్తుతించే విధానాన్ని తోదా అంటారు. రెండవది యాదా అనండి. యాదా అంటే రైట్, చేతులు చాచి ఆరాధించటం, చేతులెత్తి ఆరాధించటం. చాలాసార్లు ఆరాధన జరిగేటప్పుడు తమ్ముడు చేతులెత్తండి అని అంటాం. చేతులెత్తి ఆరాధించటం ఇది దేనికి గుర్తు తెలుసా? నేను నిస్సహాయున్నయ్యా, నా వలనేం కాదు, నా వలన ఏమీ కాదయ్యా, నీవేదైనా సహాయం చేస్తే, నీవేదైనా నిలవబెడితే, నీవేదైనా ఇస్తే, నీవేదైనా బలపరిస్తే, నీవేదైనా నేను ఆదుకుంటే ఈ జీవిత పోరాటంలో నేను నిలవబడగలనయ్యా. నిస్సహాయుణ్ణి. తనను తాను దేవునికి అప్పగించుకునే విధానాన్ని, మరోసారి తన్ను తాను దేవునికి అప్పగించుకునే విధానాన్ని యాదాహ్ అంటారు. యాదాహ్ అనే పదం యోధా అనే పదంలో నుంచి ఉద్భవించింది. యాదాహ్ అంటే ప్రైజ్ ఆఫ్ సరెండర్. ప్రైజ్ ఆఫ్ సరెండర్ ఫస్ట్ది. ప్రైజ్ ఆఫ్ ఫెయిత్, దాన్ని తోదాహ్, దీన్ని యాదాహ్ అంటారు. మూడవది బారాక్. బారాక్ అనండి. బారాక్ ఆ మధ్యకాలంలో ఒక ఆయన ఒక దేశానికి అధ్యక్షుడిగా పరిపాలన చేశాడు. ఆయన పేరుకు ముందు ఇది ఉంటుంది, ఆయన పేరు ఇది బారాక్. ఎవరైనా మీకు తెలియని రాజకీయాలా? బరాక్ ఒబామా అంటారు కదా, రైట్. బారాక్ దీనికి ఉన్న అర్థం ఏంటంటే మోకాళ్ళపై వంగుట, మోకాళ్ళపై. టు హానర్ గాడ్ విత్ డీప్ రెవరెన్స్. రెవరెన్స్ అంటే గౌరవం, భక్తితో కూడుకున్న గౌరవం. దైవజనమా, దేవునికి ఒక మనిషి భక్తితో కూడుకున్న గౌరవాన్ని తెలియచేసే భంగిమ, ఆ విధానం, పద్ధతి ఏంటో తెలుసా? అందరూ నా వైపు చూడండి. మోకాళ్ళుని ప్రార్థించటం, మోకాళ్ళుని స్తుతించటం, మోకాళ్ళుని దేవుని ఘనపరచటం, మోకాళ్ళుని దేవునిని ఆరాధించటం. ఇది డీప్ రెవరెన్స్. దేవునికి ఒక మనిషి ఇచ్చే అత్యధికమైనటువంటి గౌరవం. ఈ కడవరి దినాల్లో మోకాళ్ళుని ప్రార్థించే ప్రార్థన పరులు కాస్త తక్కువే. ప్రార్థన అని అంటంతో 18 సంవత్సరాలు పడుచమ్మాయి కూడా స్తోత్రం 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 స్తోత్రం.
స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇంకా పోయి స్తోత్రం 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 స్తోత్రం. నడుము నొప్పి ఉంది, తప్పేమీ కాదు. వృద్ధాప్యం, మోకాళ్ళు సహకరించవు, మోకాళ్ళ బలహీనత తప్పేమీ కాదు. అయితే బిడ్డలారా, నీకు వయసు ఉంటే, మోకాళ్ళు నొప్పి లేకపోతే, శరీరంలో ఏ బలహీనత లేకపోతే, మోకాళ్ళుని ప్రార్థించటం ఇట్స్ డీప్ రెవరెన్స్ టు గాడ్. మీరు అనొచ్చు, మోకాళ్ళుని ప్రార్థన చేస్తేనే గౌరవం ఉన్నట్ట, ఏం పండుకొని ప్రార్థన చేస్తే గౌరవం ఉన్నట్టు కాదా? గౌరవం అనేది అనండి ఎక్కడ ఉండాలా? ఒకసారి చూపించిన ఆయన చూద్దాం ఎక్కడ ఉండాలా. ఈ బ్యాచ్కి, ఈ కాల పిల్లలకి ఏం చెప్పినా అతివాగుడు, ఏం చెప్పినా మాకే అంతా తెలుసు అన్నట్లుగా, మేమేదో పెద్ద మేధావులు, గొప్ప నాగరికత లోకానికి తీసుకొస్తున్నాం అని తమను తాము ఎక్కువగా ఎంచుకొని ఆ దైవిక క్రమాన్ని ప్రక్కన పెట్టే తరం ఈ కాలపు తరం. మోకరించి ప్రార్థన చేస్తేనే ఒక మాట, బాడీలో కొన్ని సిగ్నల్స్, బాడీలో ఈ బాడీ లాంగ్వేజ్ ఎదుటోడికి కొన్ని సిగ్నల్స్ ఇస్తాయి. ఎలా అంటే బాబోయ్ ఎలా అంటే చెప్పాలి, ఇది సంకేతం, చాలా బాగుంది సంకేతం, పర్ఫెక్ట్ సంకేతం, నమస్కారం సంకేతం. మోకాళ్ళు ఉండటం నీ బాడీ లాంగ్వేజ్ ద్వారా, దేవా నీకు డీప్ రెవరెన్స్, ఒక లోతైన గౌరవాన్ని నీకు ఇస్తున్నాను అని మోకాళ్ళు నీ దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, మీరైతే కరెక్ట్గా సమాధానం చెప్తారు. ఈ కాలపు యవ్వన పిల్లల్ని అడిగితే మాత్రం అట్లా రాదు. పెద్దోళ్ళ ముందు కాలు మీద కాలు వేసుకోవటం తప్ప ఒప్ప? తప్పు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఇక్కడ వరకే. యూత్లో ఇప్పుడు ఎత్తారంటే చేతులు ఎక్కడి వరకే. ఎవరో ఒక ఆయన సినిమా, ఆయన నాకు తెలీదు, నేను విన్నది. ఓ పెద్ద ఆయన ముందు కాలు మీద కాలు వేసుకున్నాడట, కాలు వేసుకొని ఇట్లా అంటున్నాడట. అంటే కాలు మీద కాలు వేసుకుంటే ఎదుటివాడిని గౌరవించినట్ట. గౌరవం అనేది ఇక్కడ ఉండాలి. ఈ అతివాగుడు కాదు, నీ బాడీ లాంగ్వేజ్ ఎదుటివాడికి నువ్వు ఎంత గౌరవం ఇస్తావో ఇట్టే తెలుస్తుంది. ఇప్పుడు మేము ఇంటికన్నా వెళ్ళాం, 99.999% అన్నా అక్క, ఈ బాడీ లాంగ్వేజ్ ఎదుటివాడికి మనం ఇచ్చే గౌరవం. అన్నా అంటే నీ గౌరవం అనో, ఓ అన్నా, ఓ జర్మి అన్నా అన్నట్టు గౌరవం లేనట్ట అని అడగొద్దు, తిక్కల మాటలు మాట్లాడద్దు. నా మాట, బాడీ లాంగ్వేజ్, నీ బాడీ లాంగ్వేజ్ ఎదుటివాడికి ఎంత గౌరవం ఇస్తున్నావో అది ఇట్టే తెలిసిపోద్ది. ఇది ఇట్టే తెలిసిపోద్ది. ఒక పెద్ద ఆయన ముందు ఆయన కాలు మీద కాలు వేసుకొని ఇట్లా అంటా ఉంటే, ఏమయ్యా కాస్త పెద్దోడనే గౌరవం ఉండాలి కదయ్యా, పెద్దోడనే గౌరవం, అట్లా కాలు మీద కాలు వేసుకున్నావేంటి అని అంటే, ఈ పెద్ద ఆయన అన్నాడట, నాకు పిల్లలు చెప్పారు, నాకు తెలియదు. ఈ పెద్ద ఆయన అన్నాడట, సార్ ఈ కాలు నా కాలే, ఈ కాలు కూడా నా కాలే, నా కాలు మీద కాలు వేసుకున్నా, నీకేంటంట నొప్పి? అఫ్కోర్స్ నీ కాలు నీదే, కుడి కాలు నీదే, ఎడం కాలు నీదే. ఎడం కాలు మీద కుడి కాలు వేసుకుంటావు, కుడి కాలు మీద ఎడం కాలు వేసుకుంటావు. ఆ ఆప్షన్, ఆ స్వేచ్ఛ నీకుంది. బట్ ఎదుటివాడికి ఇచ్చే రెవరెన్స్ ఉంది చూసావు, గౌరవం చూసావు. ఎవరైనా ఇంట్లో వృద్ధులు రావటంతో పిల్లలకి నేర్పండి, పిల్లలకి నేర్పండి. ఎవరైనా పెద్దోళ్ళు, వాళ్ళ తాతయ్యో, వాళ్ళ అమ్మమ్మో, వాళ్ళ నాయనమ్మో,
వాళ్ళు రావటంతో రేయ్ తాతయ్య వస్తున్నాడు, లే లే వెళ్ళు, ఎదురు నిలవబడి తాతయ్య వందనాలు చెప్పి లోపలికి తీసుకురా, నిలవబడు, కూర్చొని వందనాలు చెప్పకూడదు అని చిన్న పిల్లలకి ఆ చిన్నతనం నుంచి ఎదుటివాడికి ఎట్లా రెవరెన్స్, ఆ గౌరవం ఇవ్వాలో చిన్నతనం నుంచి నువ్వు నేర్పేవనుకో, రేపు నువ్వు వృద్ధురాలు అవుతావు కదా, నిన్ను కూతుర్ను చూసుకున్నట్టు చూసుకుంటారు వాళ్ళు. ఒకళ్ళు కూడా ఆమెం చెప్పలే, ఎందుకంటే మీరు అది నేర్పరు కాబట్టి. మీరు ఆమెం చెప్పలేదంటే నాకు అర్థమయ్యేది ఏంటంటే, రేయ్ మీ ముసలి తాత వస్తున్నాడు, అసలు వందనాలు చెప్పుకో, మీ ముసలమ్మమ్మ వస్తుంది, ఆ అమ్మమ్మ అది కొంపలు ముంచేదిరా, అసలు వందనాలు చెప్పుకరా అని ఈ విషపు బెజాలు చిన్నతనంలో వాళ్ళకి నేర్పారనుకో, రేపు నువ్వు వృద్ధురాలు అవుతావు కదా, ముసలోళ్ళు అంటే వాడికి గౌరవం ఉండదు. చిన్నతనం నుంచి రే ఎవరు అనుకున్నావురా, అమ్మని కన్నా అమ్మరా, మీ అమ్మమ్మ అంత క్రమంగా పెంచడాన్ని బట్టే ఇంత మంచి అమ్మ నీకు దొరికిందిరా, అమ్మమ్మ వచ్చింది వందనాలు చెప్పు, కాలు మీద వద్దురా, నిలబడు. ఈ పద్ధతి నువ్వు నేర్పేవనుకో, ఏది విత్తుతావో రేపు అది కోస్తావు. ఎవరు సరిగా ఆమెం చెప్పట్లా, మీకు ఎక్కడో తగులుతున్నట్టుంది, మీ అమ్మ అసలు మంచిది కాదురా అని నూరి ఎట్టాటి అవుతుంది. సరే, ఈ బాడీ లాంగ్వేజ్ ఉంది చూసారా, ఎదుటివాడికి ఇచ్చే రెవరెన్స్. సరే, మనుషుల పట్ల ఎలా ఉన్నాం అనేది అప్రస్తుతం, అవసరమే, కానీ దానికంటే ముఖ్యంగా భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుని ఎదుట, భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుని ఎదుట, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠమని సర్వ ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్న ఆ మహా గొప్ప దేవుని ఎదుట మోకాళ్ళుని, దేవా జస్ట్ ఐ యామ్ డస్ట్, నీ ముందు నేనే పాటివాడిని, నా బ్రతికే పాటిది, నాలో ఉన్న ఊపిరి నువ్వు పెట్టిన భిక్ష, ఒక్క క్షణం ఈ ఊపిరి ఆపేస్తే మట్టికి మట్టి అయిపోతున్నాయ్యా. ఏముంది నా దగ్గర అతిశయించడానికి, ఏముంది నా దగ్గర అతిశయించడానికి? నువ్వెంత గొప్పోడువో, నీ అతిశయం అంతా పోవాలంటే ఒక పని చేయండి, అమెరికా దేశానికి ఫ్లైట్లో వెళ్ళండి, 16 గంటలంట ఆకాశంలో. విమాన ప్రయాణం చూడటానికి బాగానే ఉంటుంది, వినటానికి బాగానే ఉంటుంది. సముద్రం మీద ప్రయాణమే వెళ్ళేటప్పుడు ఈ మేఘాలు అడ్డుపడినప్పుడు అంటే ఫ్లైట్ ఎట్లా వణుకుతూ ఉంటుంది. ఆ ఫ్లైట్ వణికేటప్పుడు పాసింజర్ల ముఖం చూడాలా, రక్తపు చుక్కలు కనపడితే ఒట్టు. విమాన ప్రయాణం అని ఎంత సరదాగా పరిగెత్తామో, ఆ సరదా కాస్త అమెరికాలో ల్యాండ్ అయ్యే వరకు స్తోత్రం. అసలు మీకు తెలుసా, ఎప్పుడు లేని భక్తి అప్పుడు వస్తుంది. బాబోయ్, అసలు కూర్చున్నా లేచినా అడుగదిలరా. మీరు అనవచ్చు, అనయ్య ఆకాశంలో మేఘాలు రెగ్యులర్గా అక్కడక్కడ ఎదురవుతాయా లేకపోతే రెగ్యులర్గా ఎదురవుతాయండి? అసలు ఆకాశం నిండా ఉన్నాయి ఏంటి, స్పీడ్ బ్రేకర్ లేనిది ఎక్కడ? అడుగడుక్కి మధ్యలో ఆ పైలట్ చెప్తాడు, పాసెంజర్లందరికీ విజ్ఞప్తి, వాతావరణం సరిగ్గా లేదు, సీట్ బెల్ట్ పెట్టుకోండి అంటాడు. ఆ సీట్ బెల్ట్ పెట్టుకోండి అని అంటంతో చూస్తూ ఉంటాను నేను పాసెంజర్లను చూస్తే. థ్యాంక్ యూ. మైకెళ్ళనా, నేను చెప్పేది కరెక్టేనా? కరెక్ట్ అంటే చేయొద్దని. ఆయన అమెరికా వెళ్ళి వచ్చాడు, అందుకని. ఇంకా అమెరికా వెళ్ళి వచ్చిన ప్రసాద్ గారు, మీరు ఏమైనా వెళ్ళొచ్చారా? ఆ తర్వాత వెళ్దాంలే మనం అందరం. జస్ట్ ఐ యామ్ డస్ట్ అని మోకాళ్ళుని ప్రార్థన చేసే విధానాల్లో, స్తుతి చేసే విధానాలలో మోకాళ్ళుని ప్రార్థన చేసే విధానం అత్యద్భుతమైన విధానం. ఇలా మోకాళ్ళుని ప్రార్థన చేయటం, ఇది డీప్ రెవరెన్స్ టు గాడ్ అనే పేరు మనం విన్నాం కదా. దాన్ని హిబ్రూలో బారాక్ అంటారు. ఈద్ బారాక్, ఈద్ ముబారక్ అంటారు చూసారా. బారాక్ అంటే వంగి, మోకాళ్ళ మీద వంగి దేవుణ్ణి ఆరాధించటం, ప్రార్థించటం. ఇలా మోకాళ్ళ మీద వంగి ప్రార్థన చేసిన భక్తులు చాలామంది ఉన్నారు. మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు చక్కటి ఆరోగ్యం ఇస్తే, చక్కటి బలం ఇస్తే, సాధ్యమైనంత వరకు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించటం,
మోకాళ్ళ మీద ఉండి ఆరాధించడం ఒక అద్భుతమైన ఇది దేవుని మనసు గెలుచుకునే విధానం. చెప్దాం ఆమేన్. ఓ భక్తుడు తను మోకాళ్ళుని ఏమంటాడో చూడండి. కీర్తనల గ్రంథం 109వ కీర్తన 24వ చరణం నాతో కలిసి. ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమాయను, నా శరీర పుష్టి తగ్గి చిక్కిపోయాను. ఒకసారి నా వైపు చూసి చెప్పండి. ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమాయను. ఎవరన్నారయ్యా ఈ మాట అంటే భక్తుడైన దావీదు గారు. ఆయన మోకాళ్ళు ఏమైపోయాయట? అది సహజంగా మనమనే మాట ఏంటంటే, అన్నయ్య మా కంపెనీ 7 అంతస్తులు ఎత్తులో ఉంటుంది అన్నయ్య, మా ఆఫీసు లిఫ్ట్ లేదు అన్నయ్య, మెట్లెక్కి దిగి అనండి, మెట్లెక్కి దిగి మెట్లెక్కి దిగి మోకాళ్ళ నొప్పి వచ్చేసింది అన్నయ్య. పొరపాటేం కాదు, బ్రతుకుదెరువు నిమిత్తం ఎక్కుతారు దిగుతారు, తద్వారా అనారోగ్యానికి గురవుతారు. అన్నయ్య మా ప్రాంతంలో బస్ ఫెసిలిటీ సరిగ్గా లేదన్నయ్య, ఆటో ఫెసిలిటీ సరిగ్గా లేదన్నయ్య, అక్కడెక్కడో రోడ్డు మీద దించితే అక్కడి నుంచి లెఫ్ట్ రైట్ ఇంటి దాకా నడుచుకుంటూ రావటానికి 4 కిలోమీటర్లు అన్నయ్య. వెళ్ళేటప్పుడు 4, వచ్చేటప్పుడు 4, మొత్తం 8 అన్నయ్య. నడిచి చెప్పండి నడిచి మోకాళ్ళు నొప్పి వచ్చినాయి అన్నయ్య. ఇంకొంతమంది అన్నయ్య నా పని 24 గంటలు పరిగెత్తడం, ఉరుకులు, అదే అనాలి మీరే, ఉరుకులు పరుగులు, డ్యూటీయే ఉరుకులు పరుగులు అన్నయ్య. పరిగెత్తి ఈ పిల్లలకు వంట చేసి అది చేసి ఇది చేసి మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి అన్నయ్య. అందరికీ ఉద్యోగం చేసి మోకాళ్ళ నొప్పి వస్తే, వ్యాపారం చేసి మోకాళ్ళ నొప్పి వస్తే, బ్రతుకు తెరువు నిమిత్తం పరిగెత్తి మోకాళ్ళ నొప్పి వస్తే, భక్తుడు దావీదు అంటాడు, ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమైపోయాయి. బీపీ రంగయ్య గారు, బీపీ వలన మోకాళ్ళు బలహీనం కాల. అందరు నా వైపు చూడాలి. ఏం చేసి మోకాళ్ళు బలహీనమైపోయాయట అంటే, ఉపవాసం చేత మోకాళ్ళు బలహీనమైపోయాయి అని అంటే ఆ మాటకున్న అర్థం ఏంటి? ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు దావీదు ఎట్లా ప్రార్థన చేసేవాడు? మోకాళ్ళుని దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆ మోకాళ్ళుని ఆ మోకాళ్ళు బలహీనమైపోయాయట. ఆ మోకాళ్ళుని దావీదును గూర్చి దేవుడు తన ఏ స్థితిలో నిలవబెట్టాడో మాట్లాడుతూ, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో నిలవబెట్టాడు. నీ మోకాళ్ళు దేవుని ఎదుట, నీ కాళ్ళు దేవుని ఎదుట మోకాళ్ళు నీతే, నిన్ను ఎంత గొప్ప స్థలంలోనైనా నిలవబెట్టడానికి దేవుడు శక్తి కలిగిన వాడు. తమ్ముడు నా వైపు చూడండి. నిన్ను ఎంత గొప్ప స్థలములోనైనా నిలవబెట్టడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. ఎవరు? దావీదు అంటంతో మహారాజు అయిన దావీదు. నో, పుట్టుకతో మహారాజు ఏం కాదు, పుట్టుకతో రాజుల వంశమేం కాదు, పుట్టుకతో రాజుల వంశవళ్ళు పుట్టినవాడు కాదు. ఆయన తండ్రి సాధారణమైన గొర్రెల కాపరి. ఆ తండ్రికి మహా ఉంటే 100 గొర్రెలు, 8 మంది కుమారులు, మొత్తం భాగం పంచితే ఒక్కొక్కరికి వచ్చేది 12 గొర్రెల. మరి 12 గొర్రెలు అయితే ముసలోళ్ళు ఏం కావాలి? మరి ఒక్కొక్కరికి వస్తే మహా అయితే 10 గొర్రెలు, కొన్ని ఏమో తండ్రికి కొన్ని ఏమో తల్లి కుంచితే ఒక్కొక్కరికి వచ్చేది మహా అయితే 10 గొర్రెలకు ఆసామి, కడు పేదవాడు. అలాంటి గొర్రెల దొడ్డులో నుంచి దావీదును దేవుడు లేవనెత్తి ఇజ్రాయేలీల మీద శిరస్సుగా దేవుడు నిలవబెట్టాడు. ఎందుకంత ఎత్తైన స్థలంలో దావీదు నిలవబెట్టాడో తెలుసా? దావీదు కాళ్ళు దేవుని ఎదుట మోకాళ్ళునే కాళ్ళు. బిడ్డలారా, ఈ దినం నుండి బారాక్ దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థన చేయటం నేర్చుకో. పెంట కుప్పల మీద నుంచి దేవుడు లేవనెత్తి అంచెలంచెలుగా నిన్ను ఏ స్థలములో నిలవబెట్టాలని దేవుడు ఉద్దేశించాడో ఆ స్థలములో నా దేవుడు నిన్ను నిలవబెట్టును గాక. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఆమేన్. దావీదు తర్వాత సొలొమోను కూడా దేవుని మందిరం ఎదుట నిలవబడి ప్రార్థన చేసే ముందు బలిపీఠం ఎదుట మోకాళ్ళుని
ప్రార్థించాడు. నేను అడుగుతా అమ్మా, నేను అడుగుతా, సొలొమోనా వింటున్నారా? సొలొమోనా ఈ మోకాళ్ళుని సరే రెఫరెన్స్ చూపిస్తాను చూడండి, చదివిస్తే బాగుంటుంది కదా. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం చివరి రాయబడి ఉంటుంది. అందరూ నాతో కలిసి సమాజముగా కూడి ఉన్న ఇశ్రాయేలీలందరి ఎదుట మోకాళ్ళుని చేతులు ఆకాశము వైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థించెను. చాలు బ్యాక్. మరొకసారి చెప్పండి నాతో కలిసి, సమాజముగా కూడి ఉన్న ఇశ్రాయేలీలందరి ఎదుట మోకాళ్ళుని అనే ఈ స్థలంలో బారాక్ అనే పదం వాడబడింది. ఎవరిక్కడ? సొలొమోను దావీదు కుమారుడు, అంతేనా? దావీదు తర్వాత ఇశ్రాయేలీలకు రాజు అయ్యాడు. రాజుగా ఉన్న సొలొమోను ప్రజలందరి ఎదుట, ఇది చిన్నతనం అని అనుకోకుండా, నేను మోకరించడం ఏంటి, ప్రజలంతా నా ముందు మోకరిస్తుంటే అని అనుకోకుండా, మహోన్నతుడైన దేవుని ఎదుట మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. నేనంట ఆయన సొలొమోనా, ప్రజలంతా నీ ముందు మోకరిస్తూ ఉంటే, ప్రజలంతా నీ ముందు మోకరిస్తూ ఉంటే నువ్వు దేవుని ముందు మోకరిస్తావేంటి అని అంటే, సొలొమోను ఏమంటాడు తెలుసా? ఈ ప్రజలందరూ నా ఎదుట మోకరించేటట్లుగా చేసింది దేవుడు. ఆ దేవుని ఎదుట అతిశయించడానికి నేనే పాటివాడిని? మంచిదేనయ్యా, అసలు ఈ మోకరించే అనుభవం, మోకాళ్ళుని ప్రార్థన చేసే అనుభవం నీకు ఎక్కడొచ్చిందయ్యా? ఎవరి దగ్గర నువ్వు నేర్చుకున్నావు అంటాడు. మా నాన్న ఉన్నాడే, మా నాన్న. ఎవరు? దావీదు. ఏముంది మీ నాన్న దగ్గర? మా నాన్న మోకాళ్ళుని మోకాళ్ళ ప్రార్థన చేసి మా నాన్న మోకాళ్ళు బలహీనం అయిపోయాయి. నేను చూసేవాడిని. అప్పుడప్పుడు మా నాన్న ఇట్లా అనుకుంటా ఉండేవాడు, నా వైపు చూడాల. అప్పుడప్పుడు ఇట్లా అనుకుంటా ఉండేవాడు. నన్ను పిలిచి, రే సొలొమోనా, ఏం డాడీ కొంచెం కాళ్ళు వత్తురా, మోకాళ్ళ పాదాల దగ్గర వచ్చావు, పాదాల దగ్గర కొంచెం పైకిరా, పిక్క దగ్గర వచ్చావు, పిక్క కాదు ఇంకొంచెం పైకిరా, మోకాళ్ళ దగ్గర అది అక్కడే కాసేపు వస్తున్నాయన, కాళ్ళు వస్తున్నాయన అంటా ఉంటే, డాడీ నీకు మోకాళ్ళ దగ్గరే నొప్పి ఎందుకు వచ్చింది చెప్పుంటాడు. నాన్న నువ్వు చూసుంటావుగా, పెంట కుప్పల మీద నుంచి దావీదు అనేవాడిని లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టిన దేవుని ఎదుట జస్ట్ ఐ యామ్ డస్ట్ అని నా దేవుని ఎదుట నా దీనత్వాన్ని తెలియచేయటానికి మోకాళ్ళుని ప్రార్థించానే. ఆ మోకాళ్ళుని ప్రార్థించి ఆ మోకాళ్ళ ప్రార్థనను బట్టి నా మోకాళ్ళు బలహీనమైపోయాయి అని మా నాన్న చెప్పాడయ్యా. మా నాన్న దగ్గర నుండి మోకాళ్ళ ప్రార్థన నేను నేర్చుకున్నా. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. బిడ్లరా ఈ మాట గుండెల్లో రాసుకొని, నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ పిల్లలు నిన్ను గూర్చి మాట మాట్లాడాలి. అమ్మా నీకు ఇలాంటి ప్రార్థనాత్మ ఎక్కడి నుంచి వచ్చింది? మా అమ్మ దగ్గర వచ్చిందయ్యా. మా అమ్మ ప్రార్థన పరురాలు. మా అమ్మని దగ్గరుండి చూసా. మా అమ్మ దగ్గర ఆ ప్రార్థన జీవితం నేర్చుకున్నా. మా అమ్మ మాదిరికరమైన జీవితమే నన్ను ప్రార్థన పరురాలుగా మార్చిందని నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ పిల్లలు నీ ప్రార్థన గురించి మాట్లాడుకుందురుగాక. బాబు ఇంత వినయంగా బ్రతుకుతున్నావు, ఇంత ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నావు, ఇంతగా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నావు, ఇంత చిన్న యవన వయసులో ఈ భక్తి నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇలాంటి విశ్వాసం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? నీ గుండెల్లో విశ్వాస బీజం నాటింది ఎవరు? సేవకులంటే ఇంత గౌరవిస్తున్నావే, సంఘం అంటే ఇంత క్రమంగా బ్రతుకుతున్నావే, అసలు ఈ దైవికమైన క్రమం నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని నీ పిల్లల్ని అడిగితే, నీ పిల్లల నోటి నుండి మా నాన్న ఉన్నాడే, భక్తికి నిలువుటద్దమయ్యా, ప్రార్థనకు నిలువుటద్దమయ్యా, నా తల్లిదండ్రుల దగ్గర నేను ఈ భక్తి నేర్చుకున్నానని నీ పిల్లల నోట ఇలాంటి మాట దేవుడు ఉంచునుగాక. పెద్దగా చెప్దాం ఆమేన్. ఏమనుకోవద్దు, ఆదరించాలి, ఆపరేషన్ కూడా జరగాలి. ఒక్కళ్ళు కూడా ఆమె చెప్పట్లా. అంటే మీకు మొదటిదే కావాలి, రెండోది వద్దా? తమ్ముడా యేసురాజు గారు, జాషువా
ఆదరణే కావాలా, ఆపరేషన్ కూడా కావాలా? సేవ ప్రారంభ దినాల్లో ఆ రోజుల్లో కాస్త విజిటింగ్ జరిగేది. ఒక ఇంటికి విజిటింగ్కి వెళ్ళాం. అది మన మందిరానికి వచ్చే బిడ్డలు కాదు, మన మందిరానికి వస్తే ఇంకొంచెం స్వతంత్రంగా చెప్పాల్సింది చెప్పేవాళ్ళం. వాళ్ళు కొంచెం అప్పుడప్పుడు వాక్యం వింటూ ఒకసారి పిలిచారు. సరే ప్రార్థన చేయడానికి వాళ్ళ సోఫాలో కూర్చున్నాం, మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడే లోపు ఆయన అన్నాడు, అన్న వీడి కొరకు ప్రార్థన చేయండి అన్న, వీడి కొరకు ప్రార్థన చేయండి అన్న. వీడికి ఎంత కోపం అంటే అంత కోపం అన్న. నాకు డౌట్ వచ్చి బీపీ ఉందేమో చెక్ చేయడానికి డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళా 2 సంవత్సరాల లోపు. వీడిని చూసి అన్నాడు, అయ్యా వీడికి ఎట్ట కోపం ఉంటుంది అయ్యా, చిన్నపిల్లని. డాక్టర్ గారు నా బాధ మీకేం చెప్పేది, 19 రిమోట్లు పగలగొట్టాడు. ఇప్పటికి 19 రిమోట్లు పగలగొట్టాడు. మరి ఇంత కోపం ఉందంటే వీడికి డెఫినెట్గా బీపీ ఉంటుంది. 19 అంటంతో డాక్టర్ గారు కూడా స్టన్ అయిపోయాడంట. డౌట్ వచ్చి చెక్ చేశాడట, బీపీ లేదంట. అయ్యగారు బీపీ లేదు కానీ వీడికి ఎంత కోపం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కాలేదు అయ్యగారని. మూతి 30 వంకలు తిప్పి అసలు ఎట్లా వచ్చిందో నాకు అర్థంగా 19 రిమోట్లు పగలగొట్టాడు. వీడు కోరుకున్న పోగో ఛానల్ పెట్టలేదా, ఇక మాకు పొగబెట్టినట్టే లెక్క. వీడు కోరుకున్న కార్టూన్ ఛానల్ పెట్టలేదా, ఇక మా కింద కట్టిబెట్టినట్టే లెక్క. వీడికి అసలు ఎంత కోపం ఎక్కడి నుంచి వచ్చిందో, 19 రిమోట్లు పగలగొట్టాడు అయ్యగారు. అసలు వీడికి కోపం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కాలేదు అయ్యగారు. ఇంకా తలకెట్ట తిప్పుతున్నాడు, మూతి ముందుకు సాగుతున్నాడు. ఈలోపు కిచెన్లో నుంచి హోమ్ డిపార్ట్మెంట్ ఆయన భార్య ఆ పప్పు ఏదో రుబ్బుతున్నట్టుంది, పప్పు గుత్తి పట్టుకుందండి. పప్పు గుత్తి విన్నారా? పప్పు గుత్తి పట్టుకుందండి. ఏ రేంజ్లో పట్టుకుందో తెలుసా? ఆడేవుడు గద పట్టుకున్నట్టుగా పట్టుకుంది. పప్పు గుత్తి పట్టుకుని నా వైపు చూసి, అయ్యగారు మా బొడ్డోడి మీదకి కోపం కొత్తగా ఎక్కడి నుంచో రాలా. ఈ స్కేల్లో కీబోర్డ్ స్కేల్ చెప్పాలంటే 6.5 దాటిపోయింది. మా పొడ్డోడికి కోపం కొత్తగా ఎక్కడి నుంచో రాలా, వాళ్ళ అయ్య మీద ఉన్నది ఆడి మీదకి వచ్చిందంటే అందే. నేను మనసులో అనుకున్నాను, నువ్వు చెప్పింది నిజమేనమ్మా. వాళ్ళ అయ్య మీద ఉన్నది కాస్త నీ మీద ఉన్నది కాస్త 2 అంతల ఆత్మ దిగింది ఆడి మీద. ఒకవేళ చెప్పేది ఎట్లా చెప్పాలి? అయ్యగారు కొంచెం మా ఆయనకి కొంచెం కోపం అయ్యగారు, అందువల్ల కొంచెం మా ఆయన కోపం తగ్గేటట్టుగా ప్రార్థన చేయండి అయ్యగారు. చిన్నపిల్లోడి తల్లిదండ్రుల ప్రభావం ఎంతో కొంత పిల్లల మీద ఉంటుంది కదా అయ్యగారు, అందువల్లనే కష్టపడి సరే ఇవాళ రేపు మారుస్తాడులే అయ్యగారు అని అనకుండా కిచెన్లో ఉండేది. అది అట్లా ఈ గది ఎట్లా పట్టుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటే నాకు డౌట్, నా కళ్ళ ముందే చూడండి ఆడి కోపం కొత్తగా ఎక్కడి నుంచో రాలేదయ్య గారు, ఆడి మీద వాళ్ళ అయ్య మీద ఉన్నది ఆడి మీదకి వచ్చింది. నేను పెద్దగా అనలేదు ఈ మాట, లోపట అనుకున్నా, నీ మీద ఉన్నది వాళ్ళ అమ్మి ఆయన మీద ఉన్నది 2 కలిపి డబల్ ఆత్మ దిగిందమ్మా. ఎలీషా మీద 2 ఆత్మ దిగినట్టు. బిడ్డలారా, మీ కాళ్ళు పట్టుకొని దండం పెట్టి చెప్తున్నా, మీ నాన్నగా చెప్తున్నా, మీ తోబుట్టుగా చెప్తున్నా, మీ తమ్ముడిగా చెప్తున్నా, నీ మీద ఉన్న ఆత్మ నీ పిల్లల మీదకి వెళ్తుంది ఖచ్చితం. కన్నీటి ప్రార్థన ఆత్మ నీ మీద ఉంటే ఏ నాటికైనా నీ పిల్లలు కన్నీటి ప్రార్థన పరులు అవుతారు. రోధించే ఆత్మ కలిగిన దానిగా నువ్వు బ్రతికితే ఈ రోజు కాకపోయినా రేపు ఏ నాటికైనా నీ పిల్లలు రోధించే ఆత్మ కలిగిన వారిగా మార్చబడతారు. దేవుడంటే వెర్రి ప్రేమతో పిచ్చి ప్రేమతో ప్రేమించేదానిగా నువ్వు బ్రతికితే, ఒకవేళ నీ యవ్వన బిడ్డలు ఈ రోజు బ్రతకకపోయినా ఏ రోజుకైనా నీ భక్తి ప్రభావం వాళ్ళను తాకి వాళ్ళు నీ వంటి వారిగా మార్చబడతారు. ఓ తండ్రి, నీ మీద వ్యభిచారపు ఆత్మ ఉంటే, నా తల్లులారా మీ వైపు చూసి నేను ఆ మాట అనలేను. వావి వరసలు తప్పి అక్రమంగా బ్రతికే అపవిత్రపు ఆత్మ, జారత్వపు ఆత్మ మీలో ఉంటే ఆ ఆత్మ మీతో ఆగిపోదు, అది మీ పిల్లల మీదకి వెళ్ళిపోతుంది. జాగ్రత్త. నువ్వు జార స్త్రీ అయితే నీ పిల్లలు జారులు అవుతారు. నువ్వు క్రమం తప్పిన సంబంధాల్లో బ్రతికిన దానివైతే యేసు నామం పేరిట అలాంటి దురాత్మలు పాతాళములు త్రొక్కివేయబడును గాక.
ఏలియా మీద ఉన్న ఆత్మ ఎలీషా మీదకి దిగి వచ్చినట్లుగా దయగల దేవుడు మన ఒక్కొక్కరి మీద ఏలియా లాంటి ఆత్మ కుమ్మరింపచేసి మన పిల్లల మీద ఎలీషా లాంటి ఆత్మ దేవుడు కుమ్మరింపజేయునుగాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. సొలొమోను దేవాలయం దగ్గర మోకాళ్ళుని ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడు. ఏమని చేసి, చాలా విషయాలు ఉన్నాయి. వాటిలో ఒక ప్రార్థన ఏంటంటే, అయ్యా, ఈ నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు ఎప్పుడైనా నీకు విరోధంగా పాపం చేస్తే, నీ ప్రజలు అని కొంతకాలం ఓర్చుకున్నా, నువ్వు నీతి కలిగిన న్యాయాధిపతివి కదా, తీర్పు తీరుస్తావు. ప్రజలు ప్రపంచ దేశాలకు చల్లాచెదురు చేస్తానని ద్వితీయోపదేశ కాండంలోనే మోషేతో మాట్లాడావు. పాపం చేసినందువల్ల ఎప్పుడైనా ప్రజలు చల్లాచెదురై దేశం కాని దేశాల్లో బ్రతికేటప్పుడు, అయ్యా, ఆ దేశాల్లో ఉండి వారి పాపము నిమిత్తమై పశ్చాత్తపడి ఈ మందిరం తట్టు చేతులెత్తి, వింటున్నారా, ఈ మందిరం వైపు తిరిగి ఈ మందిరం వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థన మీరు విని మరలా మరలా వారి సొంత దేశానికి తీసుకురాయ్యా. అయ్యా, ఈ మందిరం వైపు చేతులెత్తి చూడండి. థ్యాంక్ యూ చిన్న. 6వ అధ్యాయం 25వ వచనం నాతో కలిసి. ఆకాశమందు నీవు విని నీ జనులైన ఇశ్రాయేలీయులు చేసిన పాపమును క్షమించి వారి పితరులకును నీవిచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించుదువుగాక. తమ్ముడు 24 చూయించు. 24 ఇక్కడ చెప్పండి. నీ జనులైన ఇశ్రాయేలీయులు నీ దృష్టి ఎదుట పాపము చేసిన వారై తమ శత్రువుల బలమును నిలువలేక పడిపోయినప్పుడు వారు నీ వద్దకు తిరిగి వచ్చి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమందు నీ సన్నిధిని ప్రార్థించి విన్నపము చేసిన యెడల. రైట్, వినండి. అక్కడ చాలా వచనాలు ఉన్నాయి. వారు చెరగొనిపోయిన దేశంలో ఉండి ఈ మందిరం వైపు చేతులెత్తి ఈ మందిరం వైపు అభిముఖులై ప్రార్థన చేస్తే ఆ దేశంలో నుంచి విడిపించయ్యా అని సొలొమోను ప్రార్థన చేశాడు. నా ప్రభు బిడ్డలారా, నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి మోకాళ్ళు నీ ప్రార్థన చేసిన ఒక భక్తుడు ఉన్నారు. ఎవరైనా పెద్దగా యెరూషలేము తట్టు ఎందుకు కన్నులెత్తాడు? యెరూషలేము తట్టు అభిముఖుడై ఎందుకు దానియేలు ప్రార్థన చేశాడు? పెద్దగా చెప్పండి. ఎందుకు ప్రార్థన చేశాడు? వాళ్ళ మూలపితరుడు ఉన్నాడే సొలొమోను చేసిన ప్రార్థన దానియేలుకు తెలుసు. నేను అంటాను, సొలొమోను ఏ కాలపు వాడు, దానియేలు ఏ కాలపు వాడు? సుమారుగా 400 సంవత్సరాల తేడా ఉంది వీళ్ళ మధ్య. నేను ఇక్కడ మీతో చెప్పే మాట, వాళ్ళ పూర్వీకులు ఆచరించిన భక్తి విధానాలు వారి పిల్లల పిల్లలకు నేర్పుకుంటూ వచ్చారు. అమ్మా, అయ్యా, తమ్ముళ్ళారా, నా వైపు చూడండి. ఈ భక్తి విధానాలు, నీలో ఉన్న భక్తి విధానం నీ పిల్లలకు నేర్పమ్మా. నీ మనవ సంతానానికి నేర్పు. భక్తి బేజం నీతో ఆగిపోకూడదు. అది నీ పిల్లలను యేసు నామములో వెంబడించును కాక. అమెరికా, న్యూజిలాండ్ ఈ దేశాలను గురించి వింటున్నప్పుడు మనం ఏడుస్తాం. దేవాదేశాలను మార్చు. వెచ్చలివిడిగా బ్రతుకుతున్నారు, దారి తప్పి బ్రతుకుతున్నారు. అయ్యా, దేశాలను మార్చు అని ఏడుస్తున్నాం. ఎందుకు? ఆ దేశాలు ఒకప్పుడు క్రైస్తవ దేశాలు కదా. ఎందుకు ఇలా అయిపోయినాయి? కొన్ని చోట్ల ఎందుకు అయిపోయినాయి అంటే, తండ్రుల తరం మంచి భక్తి కలిగి బ్రతికారు. దేవుడు పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తి వాళ్ళని ఆశీర్వదించాడు. కొడుకుల తరం భక్తిగానే బ్రతికారు. మనవళ్ళ తరానికి వచ్చేసరికి కొంచెం సన్నగిలింది. ముని మనవళ్ళ తరానికి వచ్చేసరికి ఇంకా సన్నగిలిపోయింది. ముని మనవళ్ళ తరానికి వచ్చేసరికి యెహోవా ఎవరో ఎరుగని ఓ ప్రస్తుతరం ఆ ప్రాంతాల్లో బయలుదేరుతా ఉంది. అఫ్కోర్స్ అమెరికా దేశంలోనే కాదు, మన దేశంలో జరగట్లేదా? ఎంతమంది బాధతో ఈ మాట చెప్తున్నాను, అయ్యలారా, వేదనతో ఈ మాట చెప్తున్నాను. మీలో ఎంతమంది ధైర్యంగా నా మీద ఉన్న ప్రార్థనాత్మ నా పిల్లల మీద కూడా ఉందయ్యా, నా గుండెల్లో ఉన్న విశ్వాసం నా బిడ్డల్లో కూడా ఉందయ్యా, నేనెంత పవిత్రంగా బ్రతుకుతున్నాను, నా పిల్లలు కూడా అలా పవిత్రంగా బ్రతుకుతున్నారయ్యా అని ఎంతమంది తల్లిదండ్రులు ధైర్యంగా ఈ మాట చెప్పగలరు? ఇంకొక మాట అంట, ఇక్కడ కూర్చున్న యవన బిడ్డలు మిమ్మల్ని అడుగుతా, నాకు తెలిసి
నేను ఎరిగిన యవన పిల్లల్లో 90% పైగా భక్తి కలిగిన తల్లిదండ్రుల గర్భాన పుట్టిన వాళ్ళు ఇక్కడ వందల సంఖ్యలో ఉన్నారు. మిమ్మల్ని గురించి ఒక మాట చెప్పాలంటే, అలాంటి తల్లుల గర్భాన పుట్టడం దేవుడు మీకు ఇచ్చిన ధన్యత. ఓ తాగుబోతోడు కడుపున మీరు బొట్లా, ఓ తిరుగుబోతోడు కడుపున మీరు బొట్ల, అక్రమ సంబంధాల్లో బ్రతికేవాడి కడుపున బొట్టల, జారుడు కడుపున బొట్ల, భక్తి కలిగిన తల్లి కడుపున పుట్టే భాగ్యం. నిజదేవుని ఆరాధించే, నిజదేవుణ్ణి సేవించే ఆ భక్తి కలిగిన కుటుంబాల్లో నుంచి నువ్వు బయటకు రావటం దేవుడు నీకు ఇచ్చిన భాగ్యాలలో అత్యంత గొప్ప భాగ్యం. నీ తండ్రులు నిర్దేవులను ఆరాధించాల. ఆమెన్ చెప్పండి. నీ తండ్రులు జీవముగా, నా వైపు చూడాలి. నీ తండ్రులు జీవము లేని వాటిని ఆరాధించిన వాళ్ళు కాదు, మనుషులు తయారు చేసిన వాళ్ళని ఆరాధించిన వాళ్ళు కాదు. నీ తల్లిదండ్రులు ఎవరో తెలుసా? నిజదేవుణ్ణి ఆరాధించిన భక్తి కలిగిన తరం. ఒకవేళ వాళ్ళలో కొంత భక్తి లేకపోయి ఉండొచ్చు. నిజదేవుని నీకు ఇచ్చారు కదా, నిజదేవుని నీకు ఇచ్చారు కదా. దీన్ని మించిన ధన్యత నీ బ్రతుకులో మరొకటి ఏదీ లేదు. అయితే యవన బిడ్డలతో అంట, ఎంతమంది ధైర్యంగా మా అమ్మ ఎంత ప్రైజీ, మీ అమ్మమ్మ, మీ నాయనమ్మ, మీ తాతయ్య, ఇద్దరు తాతయ్యలు, మీ నాన్న, మీ అమ్మ, వాళ్ళ కడుపున అసలు ఆ ఇంట్లో పుట్టడం దేవుడు నీకు ఇచ్చిన ధన్యత. ఇప్పుడు నువ్వు ఈ మాట చెప్పగలవా? మా అమ్మ మీద ఉన్న ప్రార్థన కంటే, మా నాన్న మీద ఉన్న ప్రార్థన కంటే, మా అమ్మ మీద ఉన్న ప్రార్థన కంటే, మా తాతయ్య మీద ఉన్న ప్రార్థన కంటే నా మీద ఇంకెక్కువ ప్రార్థనాత్మ ఉందయ్యా. దేవుడు తను నాకు వరంగా ఇచ్చాడు. ఆ భక్తి జీవితాన్ని దేవుడు నాకు వరంగా ఇచ్చాడు. ఈ మాట మీ నోటను చూస్తే ఇంతకు మించిన ధన్యకరమైన జీవితం క్రైస్తవ జీవితంలో మరొకటి ఏదీ లేదు. గట్టిగా చెప్దాం ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్. 400 సంవత్సరాల క్రితం సొలొమోను చేసిన ప్రార్థన పిల్లల పిల్లలకు నేర్పుకుంటా వచ్చారు. ఈ సంగతి ఎవరు గుర్తుపెట్టుకున్నారు? దానియేలు గుర్తుపెట్టుకున్నాడు. బైబిల్లో చూస్తాం కదా, 6వ అధ్యాయం దానియేలు గ్రంథం 10వ వచనం. నాతో కలిసి, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునేనను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. ఎక్కడుండి? ఇశ్రాయేలు దేశంలో ఉండి కాదు. ఎక్కడుండి? బబులోను దేశంలో ఉండి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి, అయ్యా మా పితరుడు సొలొమోను ప్రార్థన చేశాడే, ఈ మందిరం వైపు చేతులెత్తి మా పాపాలు ఒప్పుకొని మీ సన్నిధిలో పశ్చాత్తాపడితే మరలా మేము కోల్పోయిన పూర్వపు వైభవాన్ని ఇస్తావని, మమ్మల్ని క్షమిస్తావని, కోల్పోయిన దానికి ప్రతిగా రెట్టింపిస్తావని మా పితరుడు ప్రార్థన చేశాడే. 70 సంవత్సరాలు ఈ స్థలంలో మేము బానిసలుగా బ్రతకాల్సి వస్తుందయ్యా, మాకు విడుదలివయ్యా అని రోజు యెరూషలేము తోటి కిటికీలు తెరిచి రోజుకు ముమ్మారు ప్రార్థించేవాడు. ఒక మాటలో చెప్పాలంటే దానియేలు ప్రార్థనని ఎంత ప్రేమించాడంటే ప్రాణం కంటే ప్రార్థన ఎక్కువ ప్రేమించాడు. చెప్పలు కొడదాం గట్టిగా. ఏమన్నాను? ప్రాణం కంటే ప్రార్థన ఎక్కువ ప్రేమించాడు. 102 డిగ్రీల జ్వరమైనా, 103 డిగ్రీల జ్వరం వచ్చిన ఆ రోజు కూడా అరుణోదయ ప్రార్థన మానకం. అప్పుడే హాస్పిటల్ నుంచి నువ్వు ఇంటికి వచ్చిన ఆ సాయంత్రం కుటుంబ ప్రార్థన మానకం. నీ ప్రాణం కంటే, నేను మరలా చెప్తున్నా, నీ ప్రాణం కంటే ప్రార్థనను ప్రభువుని ఎక్కువ ప్రేమించు. నీ మోకాళ్ళు, నీ కాళ్ళు దేవుని ఎదుట మోకాళ్ళు నీవైతే ఎన్ని సమస్యలు ఎదురైనా ప్రతి సమస్య నీ ఎదుట మోకరించేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. అది ఏ గడ్డు పరిస్థితి అయినా. మూర్ఖుడైన భర్త
ఒకరోజు దేవుని ఎదుట మోకాళ్ళు వండుతాడు. మాట వినని పిల్లల ఒకరోజు నీ కాళ్ళ మీద సాగిలు పడతారు. ఉద్యోగ స్థలంలో తట్టుకోలేని టెన్షనా, టార్చర్ పెడుతున్నారా, మానసికంగా కృంగిపోతున్నావా, మోకాళ్ళుని ప్రార్థన చేయి. నీ సమస్య ఎంత బలమైనదైనా నీ ప్రతి సమస్య నీ ఎదుట మోకరించేటట్లుగా దేవుడు అద్భుతం చేస్తాడు. ఎవరికి చెప్పుకోలేని మానసిక కృంగుదల, నీ గుండెల్లో వేదన చెప్పుకుంటే చులకనైపోతావేమోనని, నీ గుండెల్లో వేదన చెప్పుకుంటే నీ కుటుంబ గౌరవం బజారు పాలు చేసిన దాని అయిపోతామని లోపట పిల్లలు ఎలా అని చెప్పుకోలేక, భర్త ఎలా అని చెప్పుకోలేక, భార్యలా అని చెప్పుకోలేక పిచ్చోడులాగా మానసికంగా ఆలోచించి కృంగిపోయి చావాలా బ్రతకాలా, చస్తే బాగుండు, అయ్యో యేసయ్య పేరు పెట్టుకొని నేను చచ్చిపోతే క్రైస్తవుడు ఆత్మహత్య చేసుకున్నాడు, ఆ నింద మోయాల్సి వస్తుంది, ఎంత బాధ అయినా భరిస్తా యేసయ్య, ఎంత బాధ అయినా భరిస్తానని గుండెల్లో బాధ పెట్టుకొని తీరని వేదనతో ఒకవేళ ఈరోజు ఆరాధనకు వచ్చేవేమో, ఒక శుభవార్త, నీ కాళ్ళు దేవుని ఎదుట మోకాళ్ళు ఉనితే ఏ సమస్య అయినా నీ ఎదుట మోకాళ్ళు ఉనేటట్లుగా దేవుడు అద్భుతం చేస్తాడు. సేమ్ దానియేలు జీవితంలో అదే జరిగింది. మిమ్మల్ని అడుగుతా, బబులోను రాజ్యం ఇజ్రాయేలు దేశం నుంచి దానియేలును చెరగొని బానిస బిడ్డగా తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? బబులోను రాజు నెబుకద్నెజరు కాలంలోనే దానియేలును ఇశ్రాయేలు దేశంలో నుంచి చెరగొని బానిస పిల్లోడుగా బబులోను దేశానికి తీసుకొచ్చాడు. చెలరేగేడి శత్రువు మోకాళ్ళుని దానియేలు ప్రార్థన చేయటాన్ని బట్టి ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? దేవుని ఎదుట మోకాళ్ళుని దానియేలు ఎదుట నెబుకద్నెజరు సాష్టాంగపడ్డాడు. అది ఒక్కటి నీకు చేతనైతే రాజులైనా రారాజులైనా, నీ శక్తికి మించిన సమస్యలైనా, నువ్వు ఛేదించలేని బాధలైనా, అవన్నీ నీ ఎదుట సాష్టాంగపడేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ఈ పని నువ్వు చేయగలిగితే ఓ భక్తుడు ఇలా అంటాడు, నీ సమస్యలన్నిటికీ పరిష్కారం నీ మోకాళ్ళ దగ్గరే ఉంది. ఏ సమస్యతో నువ్వు వచ్చినా, ఏ కలవరంతో వచ్చినా, ఏ దుఃఖంతో వచ్చినా, ఏ మానసిక కృంగుదలతో వచ్చినా, గుండెల్లో అసలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక పిచ్చోడ్లోగా లోపట కుమిలి అల్లాడిపోయే సమస్య, ఒకవేళ నువ్వు ఫిక్స్ అయిపోయావు, ఈ సమస్య పరిష్కరించబడదు, ఈ సమస్యలోంచి నేను బయటకు రాలేను, ఈ సమస్య నన్ను మింగేస్తుంది, ఈ సమస్య నా ప్రాణం తీస్తుంది, చచ్చే వరకు ఈ సమస్య ఉంటుంది అని అంత కఠినమైన గడ్డు సమస్యలు ఒకవేళ నీ బ్రతుకులో ఎదురైనా, జస్ట్ మోకరించి ప్రార్థన చేయి. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తుండగా నీ సంకటములన్నీ దేవుడు కుదుర్చునుగాక. చెప్దాం చేద్దాం, నీ సంకటములన్నీ దేవుడు కుదుర్చునుగాక, నీ సంకటములన్నీ దేవుడు కుదుర్చునుగాక. గట్టిగా చేద్దాం మరోసారి, నీ సంకటములన్నీ దేవుడు కుదుర్చునుగాక. ఆ సంకటాలన్నీ కుదర్చాలన్నా మోకరించు. నీ జీవితంలో నువ్వు అనుభవించే ప్రతి సమస్యను పరిష్కరించే వేదిక ప్రార్థన గది. నీ మోకాళ్ళ దగ్గరే నీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఇటు అటు పరిగెత్తకు, మనుషుల దగ్గర పరిగెత్తకు, మనుషుల కాళ్ళు పట్టుకోవటానికి ప్రయత్నం చేయకు. బైబిల్లో ఒక ఆయన మనుషులు ఎదుట మోకాళ్ళు ఉండటానికి ఇష్టపడలేదట. ఎవరైనా మన చుట్టమే మొర్దెకై మనుషుల ఎదుట మోకాళ్ళు ఉండలా. హామాను వెళ్తా వస్తూ ఉంటే జనాలందరూ వంగి పొర్లి దండాలు పెడుతున్నారు. ఎందుకో తెలుసా? గౌరవంతో కాదు, అట్లా వంగి దండాలు పెడతా ఉంటే వెళ్తా ఓ బంగారు గొలుసు అలా అనకపోతాడా, మన స్టారు తిరగకపోద్దా, ఒక ఉంగరం అలా విసిరేయకపోతాడా, మన స్టారు తిరగపోద్దా అని చెప్పి వంగి దండాలు పెడుతున్నారు. నేనంట, దేవుని ఎదుట మోకాళ్ళు అనేవాడు ఏ మనుషుని ఎదుట మోకరించడో, మోకరించాల్సిన అగత్యం రాదు, మనుషుల ఎదుట సాగిలి పడాల్సిన అవసరం రాదు. నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, నాకు ఈ సహాయం చేయి అని దేవుణ్ణి అడిగేవాడు ఏ మనుషుడు కాళ్ళు పట్టుకోడు. మొర్దెకై
దేవుని ఎదుట మోకాలు ఉండటం ప్రారంభించాడో ఆ కృపగల దేవుడు గేటు వాచ్మైన స్థానంలో నుంచి లేవనెత్తి 127 సంస్థానాలకు ప్రధానిగా నిలవబెట్టాడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. రైట్, ముగింపు మాట చెప్తాను. వీరితో పాటు బైబిల్లో 2 వ్యక్తులు చెప్తాను. ఎజ్రా మోకాళ్ళుని ప్రార్థించాడు, మాకు విడుదల కావాలి. 70 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, మాకు విడుదల కావాలి. మనం నెహెమ్యా గ్రంథం మీద ధ్యానిస్తున్నాం కదా. దానియేలు ఎక్కడుండి ప్రార్థన చేశాడు? యెరూషలేము క్షేమం కొరకు. దానియేలు ఎక్కడుండి ప్రార్థన చేశాడు? యెరూషలేము తిరిగి కట్టబడినట్లుగా. దానియేలు ఎక్కడుండి ప్రార్థన చేశాడు? యెరూషలేముకు పూర్వ వైభవం దేవుడు అనుగ్రహించున్నట్లుగా. 70 సంవత్సరాలు పూర్తయింది, విడుదల ఇచ్చారు, మందిరాన్ని కట్టారు. ఆ మందిరాన్ని గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? మొదటి మందిరపు మహిమ కంటే కడవరి మందిరపు మహిమ మించినదయ్యుంది. అంటే పూర్వపు వైభవానికి మించిన వైభవం దేవుడు ఆ దేశానికి అనుగ్రహించాడు. దేన్ని బట్టో తెలుసా? దానియేలు ఎక్కడుండి చేసిన ప్రార్థన అక్కడ దేవుడు కార్యం చేశాడు. పెద్దగా చెప్దాం. దైవజనమా, ఒక అద్భుతం. నువ్వు ఎక్కడుండి ప్రార్థన చేస్తే, ఎక్కడుండి నువ్వు చేసే ప్రార్థన ఎన్ని వందల కిలోమీటర్ల దూరంలోనైనా ప్రార్థన పని చేయగలుగుతుంది. ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ బలి వెలుగుతుందే, ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ ఫ్యాన్ గిరగిర తిరుగుతుందే, ఇక్కడి నుంచి ఫోన్ డైల్ చేస్తే అక్కడెక్కడో అమెరికాలో కొయ్యం 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 అని ఫోన్ మోగుతూ లిఫ్ట్ చేస్తున్నారే. మనుషుడు కనిపెట్టిన టెక్నాలజీకే ఎంత శక్తి ఉంటే నీ ప్రార్థనకి ఎంత శక్తి ఉందో తెలుసా? నువ్వు భూమి మీద ఉండి చేసే ప్రార్థన పరలోకపు దేవుని సింహాసనాన్ని తాకుతుంది. పరలోకపు దేవుని సింహాసనాన్ని తాకుతుంది. ఎప్పుడైతే ఆయన సింహాసనం తాకిందో సాతాను సింహాసనం కూలిపోవటం ప్రారంభిస్తాయి. సాతాను సింహాసనం కుప్పలా కూలిపోద్ది. చెరసాలలో సింహాల బోనులో వేశారు. విచిత్రం ఏంటో తెలుసా? సింహాల బోన్లో దానియేలుని వేస్తే ఈ సింహాలన్నీ దానియేలు దగ్గర మోకరించాయి. అరే కొంచెం చెప్పేది అది గట్టిగా చెప్పండి. సింహాలు దానియేలు ఎదుట మోకరించాయి. సింహాలను అడిగితే ఏం మీరు నాన్ వెజే కదా తినండి. ఈరోజు మేము వెజిటేరియన్ని. పర్లేదు తినండి. లేదు ఈరోజు ఫుల్ ఫాస్టింగ్. సింహాలు ఫాస్టింగ్ ప్రకటించుకున్నాయి సార్. నేనంట మోకరించి ప్రార్థన చేసే ప్రార్థనాపరుడు కొరకు దేవుడు ఏమైనా చేయగలడు. అదొక్కటి నువ్వు చేయగలిగితే, ఎక్కడుండి ప్రార్థన చేస్తే అక్కడెక్కడో దేవుడు కార్యం చేశాడు. మిమ్మల్ని బలపరచడానికి ఒక మాట చెప్తాను. గత వారం న్యూజిలాండ్లో ఉన్నాం కదా. ఆంధ్ర ప్రాంతం నుంచి జాషువా డానియల్ అనే ఓ భక్తి కలిగిన సహోదరుడు మాతో పాటు న్యూజిలాండ్ దేశానికి వచ్చారు ఈ మీటింగ్స్ కొరకు. ఆయన ఆంధ్ర మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్. ఆయన మాట్లాడుతూ అన్నయ్య, మన ప్రార్థన వ్యర్థం కాలేదు అని చెప్పడానికి ఓ సంతోషకరమైన శుభవర్తమానం. ఈరోజు అమెరికా దేశంలో గొప్ప ఉద్యమాన్ని దేవుడు మరలా ప్రారంభించాడు. ప్రజలు భక్తి కలిగిన వారిగా మార్చబడుతున్నారు. ఎంతోమంది కన్నీళ్లు గారుస్తూ ప్రార్థన చేస్తున్నామే, మన ప్రార్థనలు దేవుడు ఫలింపచేశాడు అని చెప్పడానికి మీకు ఓ మాట చెప్తున్నానన్నా అని చెప్తూ, నేను ఇండియాకి రాకమునుపు అమెరికాలో ఫ్లోరిడా అనే రాష్ట్రంలో ఉండేవాడిని. ఆ ఫ్లోరిడా అనే రాష్ట్రంలో నేను ఒక పట్టణంలో రైట్, ఆ పట్టణం పేరు జాక్సన్ విల్లే అనే సిటీలో నేను ఉండేవాడిని. అక్కడ ఒక బాప్టిస్ట్ చర్చ్ ఉండేది, ఫస్ట్ బాప్టిస్ట్ చర్చ్. ఆ చర్చ్ పేరు ఫస్ట్ బాప్టిస్ట్ చర్చ్. 2024 కిర్క్ మరణానికి ముందు జస్ట్ 18,000 మంది మాత్రమే ఆదివారపు ఆరాధనకు వచ్చేవాళ్ళు. పెద్ద మందిరం, కొన్ని సర్వీసులు జరుగుతాయి. ఒక ఆదివారపు ఆరాధనకి 18,000 మంది వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు 2025 సంవత్సరంలో అదే మందిరానికి ప్రతి ఆదివారం 28,000 మంది ప్రజలు వస్తున్నారు. అయితే వచ్చేవారిలో ఎక్కువ శాతం యూతేనన్నా. అమెరికా దేశం అంతా సర్వే చేస్తే దేవుని కృప 30% యూత్ ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళటానికి తీర్మానం చేసుకున్నారు. ఇంకొక అద్భుతం చెప్పమంటారా? గత కొన్ని సంవత్సరాలలో ఎప్పుడూ లేనంతగా ఈ 2025 సంవత్సరంలో
2 కోట్ల బైబిళ్ళు అమ్ముడైపోయాయట. దీనికి కారణం ఏంటో చెప్పంటారా? 21 దినాలు ఉపవాస ప్రార్థన ఎవరి కోసం చేసాను చెప్పండి? అమెరికా దేశం కోసం ఏడవలేదా? ఆ దేశంలో ఉద్యమం రావాలయ్యా, పూర్వపు వైభవం రావాలయ్యా, కన్నీళ్లు గారుస్తూ మనం ప్రార్థన చేయలేదా? మనమే కాదండి, ఎంతోమంది భక్తి కలిగిన క్రైస్తవులు ఆ దేశాలలో ఉద్యమం రావాలని ఏడుస్తూ ప్రార్థన చేశారు. మనం ఎక్కడుండి ప్రార్థన చేస్తే అక్కడెక్కడో అమెరికా దేశంలో దేవుడు కార్యం చేశాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. అయితే ప్రార్థన మోకాళ్ళలోని బారాక్ అండి. ఫస్ట్ది తోదా, రెండవది యాదా, మూడవది బారాక్. బారాక్ మోకాళ్ళుని ప్రార్థించటం. సరే, వీళ్ళందరినీ ప్రక్కన పెడదాం. దానియేలు ఏముందంటే, ఎజ్రా ఏముందంటే, దావీదు వాళ్ళు చేస్తే చేశారులే, మన కొత్త నిబంధన కదా. క్రొత్త నిబంధన అంటే కొంతమంది ఫ్యాషనిక్ అనుకుంటారు. క్రొత్త నిబంధనకు పునాది వేసింది, క్రొత్త నిబంధనకు కారకుడు మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయనలో ఉన్న గొప్ప గుణం ఏంటో తెలుసా? గొప్ప గుణం ఏంటో తెలుసా? తెల్లారితే ఇంకొక 3-4 గంటల్లో ఆయన సిలువకు అప్పగించబడబోతున్నాడు. ఒక్క దినంలోపు ఆయన చనిపోబోతున్నాడు. చనిపోయే ఆఖరి క్షణాలలో గెత్సెమనే తోటలో మోకాళ్ళుని ప్రార్థించాడు. ఇక రేపు చనిపోబోతారు సార్, ఆయన సిలువ అయిపోతున్నారు, సిలువ వేసి ప్రభువును చంపబోతూ ఉన్నారు. జైల్లో ఒక ఉగ్రవాదిని అడిగారట, బాబు తెల్లారితే నేను ఉరేయబోతున్నారు, నీకు ఈ రాత్రి ఏం కావాలి అంటే హైదరాబాదీ బిర్యానీ కావాలన్నాడట. బాబు తెల్లారితే నిన్ను ఉరేయబోతున్నారు, నీ చివరి కోరికేంటి? ఆఖరిసారి మా అమ్మని చూడాలి అన్నాడట. పాపం తల్లి మీద చివరిసారి ఎంత ప్రేమ వచ్చిందోనని తల్లిని తీసుకొచ్చారు. చెరసాల అవతల, ఓసల అవతల అతనున్నాడు, యువతల తల్లి ఉంది. అమ్మ నిన్ను ఒకసారి ముద్దు పెట్టుకుంటానమ్మా, అమ్మ చివరిసారి ముద్దు పెట్టుకుంటానమ్మా అని అమ్మని దగ్గరకు లాగి చెవు మాంసం మొక్క కొరికినట్టు కొరికాడంట. మొత్తానికి చెవు ఊడిపడి కేకలేస్తూ ఉంది, అయ్యో అయ్యో నా కొడుకు నన్ను చంపేస్తున్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చారు. రే బాబు అమ్మని చూస్తానని చెవు కొరికేవేంటి? ఇట్లాంటి చెడ్డ తండ్రి ఎవరికీ ఉండకూడదని నా తల్లి నాకు క్రమశిక్షణ నేర్పలా. నా చిన్నతనంలోనే కనుక నా క్రమశిక్షణ నేర్పితే నేను ఇలాంటి దొంగనయ్యేవాడిని కాదు, నరహంతకుడిని అయ్యేవాడిని కాదు. అఫ్కోర్స్ నా చెడుతనం కొంత ఉంది, నా తల్లి నాకు నేర్పాల్సింది నేర్పకపోవటాన్ని బట్టి నేను ఇలాంటి వాడిని అయిపోయాను. సమాజం తెలుసుకున్నట్లుగా నా తల్లి చెవి చూచినప్పుడల్లా సమాజానికి ఒక పాఠం రావాలి. అది వాడి చివరి కోరిక. యేసయ్య చివరి కోరిక ఏంటో తెలుసా? మోకాళ్ళుని ప్రార్థించాడు. ఎందుకో తెలుసా? రేపు ఎదురు కాబోయే జీవిత పోరాటంలో, మరొక మాట, జీవన పోరాటంలో నుంచి పారిపోకుండా సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవటానికి కావలసిన శక్తి దేవుడు అనుగ్రహించినట్లుగా మోకాళ్ళుని ప్రార్థించాడు. నా ప్రభు బిడ్డలారా, మోకాళ్ళ మీద నువ్వు దేవుని సన్నిధిలో నీ కాళ్ళు దేవుని సన్నిధిలో నీ కాళ్ళు మోకాళ్ళునే కాళ్ళైతే జీవితంలో ఎన్ని సమస్యలు ఎదురైనా వాటన్నిటిని తట్టుకోవటానికి కావలసిన ధైర్యం మోకాళ్ళ ప్రార్థనలో నుంచి దేవుడు పుట్టిస్తాడు. చివరి మాట చెప్పాలంటే, నీ మీద దేవునికి ఉన్న ప్రణాళికలన్నీ 100కి 100 నెరవేర్చేది కూడా నీ మోకాళ్ళ ప్రార్థన. ప్రభు నాకు మాట్లాడుకుందాం. దేవా